నమస్తే. సుఖాసన్, రెండు చేతులు చిన్ ముద్ర. సుఖాసన్. Straight our spinal cord. Again straight. Deep breathe in, breathe out. Again straight our spinal cord. Nadum koncham straight. Close your eyes. Breathe in, breathe out. 6, 5, 4, 3, 2, 1. Namaskar posture. Breathe in. Again, breathe in. Last time. योगेन चित्तस्य पदेन वाचा, योगेन चित्तस्य पदेन वाचा, मलं शरीरस्य च वैद्यकेन, मलं शरीरस्य च वैद्यकेन, योपाकरोक्तं प्रवरं मुनीना, योपाकरोक्तं प्रवरं मुनीना, पतञ्जलिं प्राञ्जलिं राणतोऽस्मिन्, पतञ्जलिं प्राञ्जलिं राणतोऽस्मिन्. Again. योगेन चित्तस्य पदेन वाचा, मलं शरीरस्य च वैद्यकेन, योपाकरोक्तं प्रवरं मुनीना, पतञ्जलिं प्राञ्जलिं राणतोऽस्मिन्. Last time. योगेन चित्तस्य पदेन वाचा, मलं शरीरस्य च वैद्यकेन, योपाकरोक्तं प्रवरं मुनीना, पतञ्जलिं प्राञ्जलिं राणतोऽस्मिन्. Rub your hands. కొంచెం ఫాస్ట్గా. 6, 5, 4, 3, 2, 1. టచ్ యువర్ నెక్. రెండు చేతులతో నెక్ని గట్టిగా లాక్ చేస్తూ ర్యాపిడ్ బ్రీత్ ఇన్. ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నడు స్ట్రైట్గా. క్లోజ్ యువర్ ఐస్. 6, 5, 4, 3, 2, 1. Relax. Hands relax. Legs relax. Vajrasan. రెండు మోకాళ్ళు దూరంగా మాండలికాసన్. వజ్రాసనం వేయలేని వాళ్ళు సుఖాసన్. జస్ట్ నెక్ ఎక్సెల్ పైకి కిందకి, పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. జస్ట్ పైకి కిందకి. ఫోర్స్గా పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. Six, 5, 4, 3, 2, 1. Relax.
side exercise, just left ki right ki. Neck exercise, side bending, left, right, left, right. 3, 2, 1, relax. ఉత్తాన మాండుకాసనం, రెండు చేతులు నడుము వెనక్కి, వెనకున్న కాలు రెండు దగ్గరికి, రెండు మోకాళ్ళు దూరంగా, వెనకున్న కాలు వేళ్ళు ఒకదానికొకటి టచ్ చేస్తూ, రెండు చేతులు అరచేతులు పూర్తిగా వీపుకి టచ్ చేస్తూ, మో చేతులు కొంచెం తల వెనక్కి, తల స్ట్రైట్గా, కపాలభాతి, ఫోర్స్గా బ్రీత్ అవుట్, deep breathe out, force breathe out. 6, 5, 4, 3, 2, 1. Relax. Hands relax. రెండు చేతులు మోకాళ్ళ మధ్యలో ఉంచుతూ, ఐ ఎక్సైజ్, జస్ట్ ఐ ప్రెజర్, ఐ మజిల్స్ని టైట్ చేస్తూ నార్మల్. ఈ మజిల్ని బలంగా టైట్ చేసి జస్ట్ నార్మల్ చేస్తున్నప్పుడు కళ్ళు తెరవద్దు. బ్రీతింగ్ చేస్తూ ప్రెజర్, బ్రీత్ అవుట్ చేస్తూ రిలాక్స్. కళ్ళు తెరవద్దు. బ్రీతింగ్ చేస్తూ ప్రెజర్, బ్రీత్ అవుట్ చేస్తూ నార్మల్. కంటిన్యూ. 6, 5. చేస్తున్నప్పుడు లైట్గా పెయిన్ వస్తుంది, నో ప్రాబ్లం. 4, ఐ నర్వస్లో ఉన్న వీక్నెస్ తగ్గుతుంది. 3, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. 2, ఐ మజిల్స్ అన్ని స్ట్రాంగ్ అవుతాయి. ఐ మజిల్స్కి పూర్తిగా ఎక్సర్సైజ్ అవుతుంది. 2, 1. వెంటనే కళ్ళు తెరవద్దు. జస్ట్ రిలాక్స్, క్లోజ్ యువర్ ఐస్. అలాగే ఉంచుతూ నాలుక బయట ఉంచుతూ మళ్ళీ లోపలికి, నాలుకకి పూర్తిగా ఎక్సర్సైజ్. నాలుక ఎంత వెళితే అంత బయటికి తీసుకురండి. నోటి నుంచి నాలుకని ఎంత వెళితే అంత బయటికి స్ట్రెచ్ చేయడానికి ట్రై చేస్తూ 3, మళ్ళీ లోపల పెట్టేయండి. అగైన్ రిపీట్. 2, 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. ఇంకొకసారి ఉత్తాన మాండుకాసన్, రెండు చేతులు పైకి ఉంచుతూ కపాలభాతి, ఉత్తాన మాండుకాసన్. కంటిన్యూ. కపాలభాతి. క్లోజ్ యువర్ ఐస్. కపాలభాతి చేసేటప్పుడు కళ్ళు తెరవద్దు. తల కదిలిపోకుండా చేతులు సపోర్ట్ చేస్తాయి. ఫేస్ మజిల్స్ టైట్ చేయొద్దు. ఫేస్ మజిల్స్ ఫ్రీగా ఉంచుతూ కపాలభాతి. ఫోర్స్గా బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. రెండు చేతులు మోకాళ్ళ మధ్యలో ఉంచుతూ నాలుక బయట ఉంచి కొద్దిసేపు ఉంచండి. అలా నాలుక బయట ఉంచి అలాగే ఉంచుతూ స్ట్రెచ్ చేయండి. కంటిన్యూ. నాలుక లోపల పెట్టద్దు. ఇంకా ఇంకొంచెం స్ట్రెచ్ చేయాలి. 6. కళ్ళు ఎంత వీలైతే అంత పెద్దవి చేయండి. ఇంకా పెద్దవి. 4 కొంచెం బయటికి. 5. ఇంకా స్ట్రెచ్ చేయాలి. 4 ఇంకా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. 4, 3, 2, 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. రెండు చేతులు వెనక్కి ఉంచి ఒకసారి డౌన్, అలాగే ఉంచండి. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అగైన్ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 6, 5, 4, 3, 2, 1. Relax. Hands relax, legs relax. స్థితిల దండాసన్, కాలు చాపు కూర్చుంటున్నాం. స్థితిల దండాసన్,
మహాముద్ర. మహాముద్ర ఈ కాలి మనం బాడీ సెంటర్కి యానస్కి దగ్గరగా తీసుకెళ్తూ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి రెండు చేతులు పైకి కిందకి జస్ట్ ఎక్సేల్. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్, కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్. ఫోర్స్గా బ్రీత్ అవుట్, మోకాలు స్ట్రైట్గా. 6 5 4 3 2 1. Relax. Hands relax. Legs change. Opposite leg. Mahamudra. రెండు చేతులు పైకి, నడుము స్ట్రైట్ గా. డౌన్ అప్. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. మోకాలు స్ట్రైట్ గా. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. 6 5 4 3 2 1. Relax. Legs relax. Ardha Machendrasan. Ardha Machendrasan. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి ముందు లెఫ్ట్ లెగ్ పైకి ఉంచండి. లెఫ్ట్ లెగ్ క్రాస్ చేయండి. కింద ఉన్న కాలు ఫోల్డ్ చేసి లెగ్స్ పొజిషన్స్. రైట్ లెగ్ కిందకి, లెఫ్ట్ లెగ్ పైకి. ఏ కాలు పైకి ఉందో ఆ చేయి వెనక్కి, లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి. మిగిలిన చేతిని పైకి తీసుకెళ్ళి మోకాల్ని క్రాస్ చేస్తూ కింద ఉన్న మోకాలు పట్టుకోవడానికి ట్రై చేయండి. ఏ చెయ్యి వెనక్కి ఉందో అటువైపు తల వెనక్కి, ఇంకొంచెం వెనక్కి. లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి ఉండాలి, లెఫ్ట్ లెగ్ పైకి ఉండాలి. ఇంకొంచెం తల వెనక్కి. మీకు ఈ చెయ్యి అంత అందితే అంత. మీకు ఆ మోకాలు అందకపోతే ఇలా ఏదో ఒకటి ఇలా పట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకొంచెం ట్విస్ట్ చేయండి. 6 5 4 3 2 1. Relax. Hands relax. Legs relax. Ardha Machendrasan. పూర్తిగా ఈ థై మజిల్స్ పొట్ట దగ్గర ఉన్న భాగాలన్నిటికీ పూర్తిగా ఎక్సర్సైజ్ కలిగిస్తాయి. సేమ్ ఆపోజిట్. రైట్ లెగ్ పైకి క్రాస్ చేసి కింద ఉన్న కాలు ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ లెగ్ కిందకి, రైట్ లెగ్ పైకి. ఏ కాలు పైకి ఉందో ఆ చేయి వెనక్కి, రైట్ హ్యాండ్ వెనక్కి. మిగిలిన చేతులు పైకి తీసుకెళ్ళడం వల్ల ఈ నడుము మొత్తం స్ట్రెచ్ అవుతుంది. బాడీ స్ట్రెచ్ చేస్తూ లెగ్ని క్రాస్ చేయండి. క్రాస్ చేస్తూ కింద ఉన్న మోకాలు పట్టుకోవడానికి ట్రై చేయండి. ఏ చేయి వెనక్కి ఉందో అటువైపు తల వెనక్కి, ఇంకొంచెం వెనక్కి, ఇంకా వెనక్కి. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 6 5 4 3 2 1. Relax. Hands relax. Legs relax. రెండు చేతులు బటక్స్ పక్కన ఉంచండి. దండాసన్, నడుము స్ట్రైట్గా. రెండు చేతులు కరెక్ట్గా బటక్స్ పక్కన, అది చేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ మో చేతులు స్ట్రైట్గా. దండ అంటే చేతులు, అలాగే దండ అంటే కర్ర. చేతుల సహాయంతో నడుముని కర్రలాగా స్ట్రైట్గా ఉంచండి. పాదాలు ముందు ప్రెజర్. దండాసన్. ఇప్పుడు గాలి విడిచిపెట్టి పొట్ట లోపల లాగండి. గాలి పీల్చండి.
గాలి విడిచిపెట్టినప్పుడు మాత్రమే గాలి బంధించండి. గాలి విడిచిపెట్టున్నంతసేపు గాలి బంధిస్తూ పొట్ట లోపలికి. మళ్ళీ గాలి పీల్చినప్పుడు ఏం బంధించవద్దు. బ్రీత్ ఇన్, అగైన్ బ్రీత్ అవుట్. గాలి విడిచిపెట్టి బంధించున్నంతసేపు ఉడ్యాన బంధం పొట్ట లోపలికి. గాలి విడిచిపెట్టి ఉన్నప్పుడు మాత్రమే ఉడ్యాన బంధం. ఇంకొకసారి చేద్దాం. లాస్ట్ టైం. డీప్ బ్రీత్ అవుట్. పొట్టం కొంచెం లోపలికి. ఉడ్యాన బంధం పొట్ట ఇంకా లోపలికి. మీరు గాలి ఎంతసేపు బంధించగలరో అంతసేపు పొట్ట లోపలికి. ఇంకా లోపలికి. 3, కొంచెం లోపలికి. 2, 1, రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. గాలి విడిచిపెట్టి బంధించి ఉన్నంతసేపు వేసేది, పొట్ట లోపలికి లాగుతూ చేసేది ఉడ్యాన బంధం. మహాముద్ర. మహాముద్ర కాలి మడాన్ని బాడీ సెంటర్కి టచ్ చేస్తూ, ఈ కాలి మడం బాడీ సెంటర్కి యానస్కి దగ్గరికి టచ్ అవ్వాలి. మహాముద్ర చాలా ముఖ్యమైనది. ఇప్పుడు 2 చేతులు పాదాన్ని గట్టిగా పట్టుకుని, 2 చేతులతో పట్టుకోలేని వాళ్ళు సింగిల్ హ్యాండ్ పట్టుకునే వాళ్ళు మిగిలిన చేతిని మోకాల మీద ఉంచండి. పట్టుకుని మోకాలు స్ట్రైట్గా. ఇప్పుడు గాలి బంధించడం. ఇలా పట్టుకున్న తర్వాత బ్రీత్ ఇన్, గాలి బంధించండి. బ్రీత్ అవుట్లో బంధిస్తున్నప్పుడు ఉడ్యాన బంధం. బ్రీత్ అవుట్లో మాత్రమే గాలి బంధించండి. ఉడ్యాన బంధం చేయండి. బ్రీత్ ఇన్లోని గాలి బంధించండి, బ్రీత్ అవుట్లోని గాలి బంధించండి. కానీ ఉడ్యాన బంధం మాత్రం అంటే పొట్ట లోపలికి లాగేది మాత్రం గాలి విడిచిపెట్టినప్పుడు మాత్రమే. గాలి పీల్చి 5 సెకండ్స్ బంధించండి. మీకు మీరే కంటిన్యూ చేయండి. గాలి పీల్చి బంధించి 5 సెకండ్స్, గాలి విడిచిపెట్టి బంధించి 3 సెకండ్స్. గాలి విడిచిపెడుతూనే పొట్ట లోపల లాగుతూ ఉండండి. ఆ విడిచిపెట్టిన తర్వాత గాలి బంధించున్నంతసేపు ఉడ్యాన బంధం పొట్ట లోపల లాగాలి. మహాముద్ర మన శరీరంలో మూలాధార చక్రంలో ఉండే ఎనర్జీని ఈ కాలి మడం అక్కడ టచ్ చేయడం వల్ల ఎనర్జీని తట్టి లేపుతుంది. ఆ లేపుతున్నప్పుడు ఎనర్జీ పొట్ట దగ్గర నుంచి ఆగిపోకుండా పొట్ట లోపల లాగుతాం. ఉడ్యాన బంధం చేయడం ద్వారా ఎనర్జీ అనేది లోపల భాగాలకి సుషమ్నం వైపు, ప్రాణశక్తి నడుము వైపుకి వెళ్ళేలా చేస్తుంది. ముందుకు వచ్చేయకుండా ప్రాణశక్తిని లోపలికి పంపేలా చేస్తుంది ఉడ్యాన బంధం. ఇంకొకసారి ఇప్పుడు చేసేది అయిపోయాక ఇంకొకసారి లాస్ట్ రౌండ్. గాలి పీల్చి బంధించండి, గాలి విడిచిపెట్టి మ్యాక్సిమం టైం బంధించండి. గాలి విడిచిపెట్టి మ్యాక్సిమం టైం ఉడ్యాన బంధం. పొట్టను కొంచెం లోపలికి, ఇంకా లోపలికి. ఇప్పుడు చేసేది అయిపోతే కనుక బ్రీత్ ఇన్ చేస్తూ చేతులు పైకి. ఇప్పుడు చేస్తున్న ఉడ్యాన బంధం అయిపోయిన తర్వాత బ్రీత్ ఇన్ చేస్తూ చేతులు పైకి. మహాముద్ర చాలా ముఖ్యమైనది. మహాముద్ర పొజిషన్లో ఉంచుతూ గాలి బంధించడం, గాలి బంధిస్తూ ఉడ్యాన బంధం చేయడం ప్రాక్టీస్ చేస్తున్నాం. లెగ్స్ రిలాక్స్. మహాముద్ర గాలి బంధించడం. గాలి పీల్చి బంధించాలి, గాలి విడిచిపెట్టి బంధించాలి. సేమ్ ఆపోజిట్ లెగ్. లాస్ట్ రౌండ్, లాస్ట్ టైం. మహాముద్ర లాస్ట్ టైం. ఈ కాలి మడం యానస్కి దగ్గరలో టచ్ చేయాలి. ముఖ్యమైన విషయం ఇది. బటన్ ఇలా టచ్ చేయడం వల్ల ఎనర్జీ, శరీరంలో ఉన్న ఎనర్జీ యాక్టివ్లోకి వస్తుంది. ఇప్పుడు 2 చేతులతో పాదం పట్టుకోండి. 2 చేతులతో పట్టుకోలేకపోతే సింగిల్ హ్యాండ్ ఇలా పట్టుకుని వీలైతే మోకాలు స్ట్రైట్గా. ఇప్పుడు గాలి పీల్చి బంధించండి, గాలి విడిచిపెట్టి బంధించండి. గాలి విడిచిపెట్టి బంధిస్తున్నప్పుడు పొట్ట లోపలికి లాగండి. గాలి పీల్చి 5 సెకండ్స్ బంధించండి, గాలి విడిచిపెట్టి 3 సెకండ్స్ బంధించండి. కంటిన్యూ.
మీకు మీరే కంటిన్యూ చేయండి టైమింగ్. మహాముద్ర. గాలి బంధించాలి, గాలి పీల్చి బంధించడం అంతర కుంభకం, గాలి విడిచిపెట్టి బంధించడం బాహ్య కుంభకం. బాహ్య కుంభకంలో ఉద్యాన బంధం కంపల్సరీ. ఉద్యాన బంధం పొట్ట లోపలికి బలంగా లాగాలి. మహాముద్ర ఉద్యాన బంధం కంపల్సరీ. మహాముద్ర ఉంచడానికి ట్రై చేయాలి. మోకాలు స్ట్రైట్గా. గాలి బంధించడమే ముఖ్యమైనది. గాలి బంధించాలి. గాలి బంధించే సమయం నెమ్మదిగా పెంచుకోవచ్చు మీ ప్రాక్టీస్ని బట్టి. మీ ప్రాక్టీస్ పెరిగే కొద్దీ గాలి బంధించడం అనేది బలంగా వస్తుంది. ఇప్పుడు చేసేది అయిపోయాక ఇంకొకసారి లాస్ట్ రౌండ్ కొంచెం ఎక్కువ సమయం బంధించండి. గాలి పీల్చి బంధించండి, గాలి విడిచిపెట్టి ఇంకా ఎక్కువసేపు బంధించండి. గాలి పీల్చి బంధించండి. అది అయిపోయిన తర్వాత గాలి విడిచిపెట్టి మ్యాక్సిమం టైం బంధించండి. గాలి విడిచిపెట్టి ఎక్కువసేపు మీరు ఎంత సమయం ఉంచగలరో అంత సమయం ఉద్యాన బంధం. ఉద్యాన బంధం పొట్ట లోపలికి, ఇంకొంచెం లోపలికి మీరు ఉండగలనంతసేపు ఉంచండి. చేయలేకపోతే కనుక చేతులు పైకి తీసుకెళ్తూ రిలాక్స్. అయిపోయిన వాళ్ళు బ్రీత్ ఇన్ చేస్తూ చేతులు పైకి, బ్రీత్ అవుట్ చేస్తూ చేతులు కింద. లెగ్స్ రిలాక్స్. మహాముద్ర చాలా ముఖ్యమైనది. నెమ్మదిగా అభ్యాసం బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఉంటుంది దీనిలో స్టెప్స్ అనేవి. గాలి పీల్చడం, బంధించడం, గాలి విడిచిపెట్టడం, బంధించడం, బంధిస్తున్నప్పుడు ఉద్యాన బంధం చేయడం. అర్ధమచ్చేంద్రాసన్ లాస్ట్ రౌండ్. అర్ధమచ్చేంద్రాసన్ బాడీ ట్విస్టింగ్ అవుతుంది. ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ ఆసనం చేసాం కాబట్టి దానికి ఇది ట్విస్టింగ్ రిలాక్సేషన్ ఇస్తుంది. అర్ధమచ్చేంద్రాసన్. లెఫ్ట్ లెగ్ పైకి, రైట్ లెగ్ కిందకి. ఏ కాలు పైకి ఉందో ఆ చేయి వెనక్కి. మిగిలిన చేతిని పైకి తీసుకెళ్ళి లెగ్ క్రాస్ చేయండి. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు, అసలు రాలేని వాళ్ళు చేతిని మోకాల మీద ఉంచండి. కొత్తగా చేస్తున్న వాళ్ళు, స్ట్రెచ్ అవ్వలేని వాళ్ళు చేతిని మోకాల మీద ఉంచి బలంగా లాగండి. ఇలా సరిపోతుంది. మిగిలిన వాళ్ళు కిందన్న మోకాలు పట్టుకుంటూ వెనకున్న చేయి గ్రౌండ్ టచ్ చేయద్దు. వెనకున్న చేతిని బాడీకి టర్న్ చేయండి. తలం కొంచెం వెనక్కి. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. క్లోజ్ యువర్ ఐస్. ఆసనాన్ని పూర్తిగా గమనిస్తూ నెమ్మదిగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీరు ఏ పోర్చర్లో ఉన్నారో ఆ పోర్చర్లో అలా ఉంచండి చాలు. 20 ఆసన స్థితి. 19 18 17. మీ శరీరంలో జరిగే మార్పుల్ని గమనించండి. 16. బయట ఆలోచనలు ఏమి రానివ్వద్దు. 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. Relax. Hands relax. Legs relax.
సేమ్ ఆపోజిట్ సైడ్ లాస్ట్ టైం రైట్ లెగ్ పైకి లాస్ట్ టైం అర్ధ మత్స్యేంద్రాసన్ మత్స్యేంద్రనాథుడు మత్స్యేంద్ర మహర్షి అందించిన ఆసనం మత్స్యేంద్రుడు సిద్ధి పొందిన ఆసనం మత్స్యేంద్రాసన్ ఆ ఆసనంలో సగమే చేస్తున్నాం అర్ధ మత్స్యేంద్రాసన్ ఏ కాలు పైకి ఉంటే ఆ చేయి వెనక్కి లివర్ని ప్యాంక్రియాస్ గ్లాండ్ని రెండింటిని పూర్తిగా యాక్టివ్లోకి తీసుకొస్తుంది క్రోమ గ్రంథిని కాలియాన్ని లివర్ని ప్యాంక్రియాస్ గ్లాండ్ని పూర్తిగా యాక్టివ్ చేస్తుంది ఇన్సులిన్ బాగా రిలీజ్ అయ్యేలా చేస్తుంది వెనుకున్న చేతిని గ్రౌండ్ టచ్ అవ్వకుండా బాడీకి రౌండ్ చేయాలి తలం కొంచెం వెనక్కి క్లోజ్ యువర్ ఐస్ 20 అర్ధ మత్స్యేంద్రాసన్ 19 close your eyes 18 17 మీ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి క్లోజ్ యువర్ ఐస్ 15 బయట ఆలోచనలు ఏమీ రానివ్వకూడదు 14 ఏ ఆసనమైనా మినిమం 30 సెకండ్స్ ఉంచగలగాలి 13 12 11 మీరు ఏ పోర్షన్లో ఉన్నారో ఆ పోర్షన్లో కదలకుండా ఉంచండి 10 9 8 7 6 5 4 3 2 1 relax నెమ్మదిగా relax hands relax legs relax నెమ్మదిగా breathe in breathe out last time deep breathe in breathe out relax standing exercise చేతులు గ్రౌండ్ టచ్ అవ్వకుండా స్టాండింగ్ పోస్చర్ హిప్ రొటేషన్ రివర్స్ రిలాక్స్ రెండు కాళ్ళు కొంచెం దూరం తిరియక్ తాడాసన్ రెండు చేతులు పైకి ఉంచుతూ తిరియక్ ట్విస్టింగ్ వెనక్కి స్లోగా అటు ఇటు నెమ్మదిగా ఫాస్ట్గా చేయొద్దు అరికాళ్ళు తిరిగిపోకూడదు అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వాలి 4 అటు ఇటు ఎక్సర్సైజ్ కంటిన్యూ మో చేతులు స్ట్రైట్గా 3 2 బాగా ట్విస్ట్ చేయాలి బాడీ 1 రిలాక్స్ హ్యాండ్స్ రిలాక్స్ కాళ్ళు ఎంత వీలైతే అంత దూరంగా రెండు చేతులు చేత్తో ఆపోజిట్ పాదాన్ని టచ్ చేయండి చేత్తో ఆపోజిట్ పాదాన్ని టచ్ చేస్తూ నెమ్మదిగా ఎక్సర్సైజ్ కిందకి బ్రీత్ అవుట్ చేయి కిందకి వెళ్తున్నప్పుడు బ్రీత్ అవుట్ పైకి బ్రీత్ ఇన్ 6 5 4 3 2 1 రిలాక్స్ కాళ్ళు అలాగే ఉంచండి ఇంకొకసారి కొద్దిసేపు అలా ఉంచడానికి ట్రై చేద్దాం చేత్తో ఆపోజిట్ పాదాన్ని టచ్ చేస్తూ చేయి కొంచెం పైకి
ఇంకొంచెం తల పైకి, పైన ఉన్న చేతిని చూడడానికి ట్రై చేయండి. మోకాళ్ళు స్ట్రైట్గా 6, 2 మోకాళ్ళు స్ట్రైట్గా 5, అలా ఉంచండి కొద్దిసేపు. 4, మోకాళ్ళు స్ట్రైట్గా 3, 2, 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్. మోకాలు స్ట్రైట్గా ఉంచుతూ ఎంత వీలైతే అంతే. ఆపోజిట్ సైడ్. మోకాలు స్ట్రైట్గా, పైన చేతిని చూడటానికి ట్రై చేస్తూ 6, స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 5, మోకాలు స్ట్రైట్గా 4, 3, 2, 1. రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. 2 కాళ్ళు కొంచెం దూరం. తిరియక్ తాడాసన్. లాస్ట్ టైం. తిరియక్ తాడాసన్ ఆసన స్థితి. 2 కాళ్ళు కొంచెం దూరం ఉంచి లెగ్స్, అది పాదాలు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ, చేతులు వెనక్కి తిరిగి చూడండి. ట్విస్టింగ్. కాళ్ళు తిరిగిపోకూడదు, అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయాలి. కాళ్ళు వేళ్ళు కదలకుండా ఇంకొంచెం వెనక్కి, కొద్దిసేపు అలాగే ఉంచండి. తిరియక్ తాడాసన్. ఇంకా ట్విస్ట్ అవ్వాలి ఇంకొంచెం. 6, మోచేతులు స్ట్రైట్గా. 5, స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇంకొంచెం టర్న్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా సైడ్కి చూడడానికి ట్రై చేయండి. ఇంకొంచెం. 4, ఇంకా ప్రెజర్. 3, నడువును ఇంకొంచెం ట్విస్ట్ చేయాలి. 2, డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. సైలెంట్గా పెట్టి లేకపోతే సేమ్ ఆపోజిట్ సైడ్. లాస్ట్ టైం. తిరియక్ తాడాసన్. లాస్ట్ టైం. ట్విస్టింగ్. బాగా ట్విస్ట్ చేయాలి బాడీని, ఇంకా బలంగా. ఇంకొంచెం ట్విస్టింగ్. ట్విస్ట్. పూర్తిగా స్ట్రెచ్ అవ్వాలి బాడీ. 6, మోచేతులు స్ట్రైట్గా, అరికాళ్ళు తిరిగిపోకూడదు. 5, ఇంకా టర్న్ అవ్వండి ఇంకొంచెం. 4, డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 3, కొంచెం టర్న్ అవ్వాలి. 2, 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. రెండు కాళ్ళు పూర్తిగా దగ్గరికి. జస్ట్ హ్యాండ్స్ రొటేషన్. సింగిల్ హ్యాండ్, సింగిల్ హ్యాండ్, ఏ హ్యాండ్ అయినా పర్వాలేదు. జస్ట్ రొటేషన్ పూర్తిగా. సేమ్ హ్యాండ్ రివర్స్. చెయ్యి అంత వీలైతే అంత వెనక నుంచి బాగా టర్న్ చేయాలి, వెనక వైపు. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ హ్యాండ్. రివర్స్. రిలాక్స్. పొట్ట లోపలికి లాగండి. పొట్ట లోపలికి లాగి అలాగే ఉంచుతూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తున్నా పొట్ట ముందుకు రాకుండా పొట్ట అలాగే ఉంచండి. మీరు చేతితో నొక్కినా పర్వాలేదు, జస్ట్ మీ ఫీట్తో బలంగా లాగండి సరిపోతుంది. గట్టిగా లాగి అలాగే ఉంచుతూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 3, 2, 1.
జస్ట్ రిలాక్స్. ఇంకొకసారి సేమ్ ఎక్సర్సైజ్. పొట్ట బలంగా లోపలికి లాగుతూ అలాగే ఉంచుతూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. పొట్ట కదలకూడదు, ఇంకా లోపలికి, కొంచెం లోపలికి. అవసరమైతే స్టార్టింగ్లో చేతులతో గట్టిగా నొక్కి పెట్టి ఉంచండి. అలాగే ఉంచుతూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. చేతులు అవసరం లేకుండా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. పొట్ట కదలకూడదు, పొట్ట లోపలికే ఉంచాలి. పొట్ట అసలు ముందుకు రాకుండా కంట్రోల్ చేస్తూ కంటిన్యూ. 6 అలాగే ఉంచాలి. 5 నడుము స్ట్రైట్గా, పొట్ట కొంచెం లోపలికి. 4 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 3 2 1 రిలాక్స్. Just relax. Normal breathe in, breathe out. Deep breathe in, breathe out. రెండు కాళ్ళు మ్యాట్ ముందుకి, సూర్య నమస్కారాలు. పొట్ట లోపల లాగండి. పొట్ట లోపలికి లాగి అలాగే ఉంచుతూ ఒక రౌండ్ చేయడానికి ట్రై చేయండి. పొట్టను కొంచెం లోపలికి, ఇంకా లోపలికి. నమస్కార పోస్చర్. బాడీ కదులుతూ ఉన్నా సరే పొట్ట ముందుకు రాకుండా అలాగే ఉంచండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ నార్మల్. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్. పొట్ట లోపలికి లాగండి, ఇంకొంచెం లాగండి. పాదహస్తాసన్ బాగా వస్తుంది. పొట్ట ఇంకొంచెం లోపలికి. లెఫ్ట్ లెగ్ బ్యాక్, పొట్ట వదిలేయద్దు, పొట్ట లోపలికి లాగే ఉంచాలి. పర్వతాసన్, పొట్ట కొంచెం లోపలికి, ఇంకా లోపలికి. శశాంకాసన్, వదిలేయకూడదు పొట్ట. పొట్ట బలంగా లోపలికి, ఇక్కడ వదిలేస్తుంది పొట్ట, వదలకూడదు. అష్టాంగాసనంలో పొట్ట లోపల లాగండి, ఇంకొంచెం లాగాలి. భుజంగాసన్, పొట్ట లోపలికే ఉంచుతూ కంటిన్యూ. పర్వతాసన్, పొట్ట కొంచెం లోపలికి. అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్. పొట్ట బలంగా లోపల లాగండి, ఇంకా లాగాలి, ఇంకొంచెం. హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. రిలాక్స్, స్టమక్ రిలాక్స్. జస్ట్ నార్మల్. పొట్ట ఏమి కంట్రోల్ చేయొద్దు, పెయిన్ వస్తుంది. జస్ట్ నార్మల్గా వదిలేసి సూర్య నమస్కార. సెకండ్ రౌండ్. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్. డీప్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఫోర్స్ గా బ్రీత్ అవుట్. పర్వతాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ శశాంకాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ అష్టాంగాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ భుజంగాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ముందుకి, బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ ప్రణవాసన్. ఫోర్త్ రౌండ్ మళ్ళీ పొట్ట లోపలి నుంచి చేద్దాం. ఇంకొకసారి పొట్ట లోపలికి, పొట్ట లోపలికి ఉంచుతూ సూర్య నమస్కారాస్. ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే నార్మల్, మామూలుగా చేయండి. పొట్టను కొంచెం లోపలికి, ఇంకా లోపలికి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కంటిన్యూ, బట్ పొట్ట ముందుకు రాకూడదు. బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్. పొట్ట లోపలికి, ఇంకొంచెం లోపలికి. 3 పొట్ట ఇంకా లోపలికి, ఇంకొంచెం వంగడానికి ట్రై చేయండి.
2 తల కొంచెం లోపలికి 1 లెఫ్ట్ లెగ్ బ్యాక్ బ్రీత్ ఇన్ చేస్తూ అశ్వసంచలనాసన్ పొట్ట వదిలేయద్దు పొట్ట లాగే ఉంచండి పర్వతాసన్ పొట్టను కొంచెం లోపలికి 5 ఇంకా లోపలికి 4 3 2 1 బ్రీత్ ఇన్ చేస్తూ శశాంకాసన్ పొట్ట లోపలికి వదిలేయద్దు పొట్ట ఇంకొంచెం లోపలికి 3 2 1 అష్టాంగాసన్ పొట్ట లోపలికి భుజంగాసన్ పర్వతాసన్ పొట్ట ఇంకొంచెం లోపలికి ఇంకా లోపలికి బ్రీత్ ఇన్ చేస్తూ అశ్వసంచలనాసన్ బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్ పొట్ట లోపలికి 5 ఇంకొంచెం లోపలికి 4 ఇంకా వంగడానికి ట్రై చేయాలి 3 2 1 హస్త ఉత్తానాసన్ ప్రణవాసన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇంకొకసారి డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 5th రౌండ్ నార్మల్ పొట్ట ఏం కంట్రోల్ చేయొద్దు హస్త ఉత్తానాసన్ పాదహస్తాసన్ అశ్వసంచలనాసన్ పర్వతాసన్ శశాంకాసన్ అష్టాంగాసన్ భుజంగాసన్ పర్వతాసన్ అశ్వసంచలనాసన్ పాదహస్తాసన్ హస్త ఉత్తానాసన్ ప్రణవాసన్ 6th రౌండ్ బీజాక్షరాలు హస్త ఉత్తానాసన్ హరం హరం పాదహస్తాసన్ హరిం హరిం అశ్వసంచలనాసన్ హరుం హరుం పర్వతాసన్ హరైం హరైం శశాంకాసన్ హరోం అష్టాంగాసన్ హర హర భుజంగాసన్ హరం హరం పర్వతాసన్ హరే హరే అశ్వసంచలనాసన్ హరో హరో పాదహస్తాసన్ హరైం హరై హస్త ఉత్తానాసన్ హరో హరో ప్రణవాసన్ హర హర 7th రౌండ్ హస్త ఉత్తానాసన్ పాదహస్తాసన్ అశ్వసంచలనాసన్ పర్వతాసన్ శశాంకాసన్ అష్టాంగాసన్ భుజంగాసన్ పర్వతాసన్ అశ్వసంచలనాసన్ పాదహస్తాసన్ హస్త ఉత్తానాసన్ ప్రణవాసన్ 8th రౌండ్ మంత్రాలు హస్త ఉత్తానాసన్ మిత్రాయ నమః మిత్రాయ నమః పాదహస్తాసన్ రవయే నమః రవయే నమః అశ్వసంచలనాసన్ సూర్యాయ నమః సూర్యాయ నమః పర్వతాసన్ బాణవే నమః బాణవే నమః శశాంకాసన్ ఖగాయ నమః ఖగాయ నమః అష్టాంగాసన్ పూష్ణే నమః పూష్ణే నమః భుజంగాసన్ హిరణ్యగర్భాయ నమః హిరణ్యగర్భాయ నమః పర్వతాసన్ మరీచే నమః మరీచే నమః అశ్వసంచలనాసన్ ఆదిత్యాయ నమః ఆదిత్యాయ నమః పాదహస్తాసన్ సవిత్రే నమః సవిత్రే నమః హస్త ఉత్తానాసన్ అర్కాయ నమః అర్కాయ నమః ప్రణవాసన్ భాస్కరాయ నమః భాస్కరాయ నమః 9th రౌండ్ క్లోజ్ యువర్ ఐస్ కళ్ళు మూసుకొని కంటిన్యూ 1 హస్త ఉత్తానాసన్ 2 పాదహస్తాసన్ 3 అశ్వసంచలనాసన్ కళ్ళు తెరవకూడదు 4 పర్వతాసన్ 5 శశాంకాసన్ 6 అష్టాంగాసన్ 7 భుజంగాసన్ 8 పర్వతాసన్ 9 అశ్వసంచలనాసన్ 10 పాదహస్తాసన్ 11 హస్త ఉత్తానాసన్ 12 ప్రణవాసన్ లాస్ట్ 3 రౌండ్స్ హస్త ఉత్తానాసన్ పాదహస్తాసన్
అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్తోత్తరాసన్, ప్రణవాసన్. 11th round, only numbers counting. 1, 2, 3, 4, 5, 6, 7 Bhujangasan, 8, 9, 10, 11, 12. Last round, రెండు కాళ్ళు దూరంగా స్ట్రెచింగ్, రెండు కాళ్ళు దూరంగా ఉంచుతూ. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొద్దు. జస్ట్ రెండు చేతులు దూరంగా ఉంచుతూ బ్యాక్ పెయిన్. ఇంకొంచెం వెనక్కి, ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి. 3, 2, 1 డౌన్. రెండు అరచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వడానికి పుష్ చేయండి. మోకాలు స్ట్రైట్గా ఉంచుతూ ఎక్సైజ్. 3, 2, 1. మోకాళ్ళు బెండ్ చేసి అరచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ బటక్స్ ఎంత వీలైతే అంత కిందకి. 3, 2, రెండు చేతులు దగ్గరికి ఒకదానికొకటి. 1, లెఫ్ట్ లెగ్ బ్యాక్. తల ఇంకొంచెం పైకి, ఇంకా పైకి, తల ఇంకా పైకి. పర్వతాసనం, రెండు కాళ్ళు దూరంగా. శశాంకాసన్, రెండు కాళ్ళు దూరంగానే ఉంచుతూ శశాంకాసన్. రెండు చేతుల మీద చెస్ట్ పెడుతూ అష్టాంగాసన్. చేతుల్ని పూర్తిగా చెస్ట్ మజిల్స్కి టచ్ చేసేటట్టు. భుజంగాసన్, మోకాలు గ్రౌండ్ టచ్ చేయద్దు. 3, 2, 1 పర్వతాసన్. అశ్వ సంచలనాసన్, లెఫ్ట్ లెగ్ రెండు చేతులు పక్కకి, తల కొంచెం పైకి, ఇంకా పైకి. పాదహస్తాసన్, మోకాళ్ళు బెండ్ చేసి అరచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి. బటక్స్ ఎంత వీలైతే అంత కిందకి. 5, 4, 3, 2, 1. మోకాలు స్ట్రైట్గా ఉంచుతూ ఒకసారి ఎక్సర్సైజ్ కంటిన్యూ. అరచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వాలి. మోకాలు స్ట్రైట్గా. 3, 2, 1. హస్త ఉత్తానాసన్, బ్యాక్ బెండ్. ఇంకొంచెం వెనక్కి. 6, ఇంకా వెనక్కి. 5, 4, 3, 2, 1. రిలాక్స్, కంప్లీట్ రిలాక్స్. అమృతాసన్, పూర్తి విశ్రాంతి. మ్యాట్ మీద పూర్తిగా పడుకోండి. అమృతాసన్, కంప్లీట్ రిలాక్స్. Deep breathe in, breathe out. Deep breathe in, breathe out. Quick relaxation. రెండు కాళ్ళు దగ్గరికి, మోకాళ్ళు స్ట్రైట్గానే, మోకాళ్ళు ఉంచేయద్దు. రెండు చేతులు బాడీకి దగ్గరికి. పిడికిలు బిగించండి, కాలు వేళ్ళు బిగించండి. థై మజిల్స్ టైట్, మోకాళ్ళు కొంచెం టైట్. మొత్తం బాడీ కింద నుంచి పై వరకు టైట్ చేయండి. పొట్ట లోపలికి ఉంచండి. మొత్తం మజిల్స్ అన్ని టైట్. నెక్ మజిల్ టైట్, థైస్ టైట్, బటక్స్ టైట్. ఇంకొంచెం ప్రెజర్. కాలు వేళ్ళు బలంగా బిగించాలి. మొత్తం బాడీ పై నుంచి కింద వరకు బలంగా టైట్ చేయండి. 10. బీపీ ఉన్న వాళ్ళు చేయొద్దు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ టైట్ చేయొద్దు. ఇంకొంచెం ప్రెజర్. అగైన్ ప్రెజర్. హై బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువ టైట్ చేయొద్దు. జస్ట్ అలా బిగించి ఉండండి చాలు. పిడికిలు బిగించి ఉంచండి అంతే.
8, మిగిలిన వాళ్ళని కొంచెం ప్రెజర్ 7, మాక్సిమం ప్రెజర్ 6, 5, 4, ఇంకొంచెం టైట్ చేయాలి, ఇంకా టైట్ చేయాలి 3, లాస్ట్ టైం ప్రెజర్ 2, 1, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసిన తర్వాత రిలాక్స్. ఒక్కసారిగా రిలాక్స్, కంప్లీట్ రిలాక్స్. రిలాక్స్. రెండు చేతులు సైడ్కి, మా చేతులు స్ట్రైట్గా ఉంచుతూ రెండు చేతులు సైడ్కి. జఠర పరివర్తనాసన్ ఎక్సైజ్. లెఫ్ట్ లెగ్ ఎంత వీలైతే అంత పైకి, ఓన్లీ లెఫ్ట్ లెగ్ డౌన్ అప్. ఫస్ట్ ఎక్సైజ్ చేయండి. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. కాలు కిందకి వెళ్తున్నప్పుడు బ్రీత్ అవుట్. రెండు మోకాళ్ళు స్ట్రైట్గా. ప్రతిసారి కాలు ఎంత వీలైతే అంత చేతి వైపుకి, అరి చేతి వైపుకి తీసుకురండి. చేయి కదిపేయద్దు. 6, 5, కాలు కిందకి వెళ్తున్నప్పుడు బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. 4, 3, 2, 1. రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. చేతులు అలాగే ఉంచండి. చేతులు రెండు సైడ్కి. సేమ్ ఆపోజిట్ లెగ్. రైట్ లెగ్ ఎంత వీలైతే అంత పైకి, ఇంకొంచెం పైకి. డౌన్ అప్. మోకాలు స్ట్రైట్గా, కాలు ఇంకొంచెం పైకి. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. కాలు ఎంత వీలైతే అంత చేతి వైపుకి, పాదం చేతికి టచ్ చేసేటట్టుగా. చేయి కదిపేయద్దు, కాలే కదపాలి. 6, కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. 5, 4, 3, 2, 1. Relax. Hands relax. Legs relax. Breathe in, breathe out. Deep breathe in. Breathe out. సుఖాసన్. నెమ్మదిగా కూర్చుని పని. ఒక పక్కకు తిరిగి నెమ్మదిగా సుఖాసన్. పద్మాసనం వేయగలిగే వాళ్ళు పద్మాసన్, వజ్రాసనం వేయగలిగే వాళ్ళు వజ్రాసన్. మిగిలిన వాళ్ళు సింగిల్ లెగ్, కాలు మీద కాలు వేసుకుంటారు. నన్ను స్ట్రైట్గా. ప్లావని ప్రాణాయామ. ప్లావని ప్రాణాయామ చేయడానికి చేతుల పొజిషన్, రెండు చేతులు షణ్ముఖి ముద్ర. షణ్ముఖి, షణ్ అంటే 6, ముఖం అంటే ఫేస్ భాగాలు, రెండు చెవులు, రెండు కళ్ళు, రెండు నాస్టిల్స్. ఈ 6 క్లోజ్ చేయాలి. థమ్ ఫింగర్స్తో చెవులు, చూపుడు వేళ్ళతో కళ్ళు, మధ్య వేళ్ళతో నాస్టిల్స్. మిగిలిన 2 వేళ్ళు లిప్స్ దగ్గరలో ఉంచుతూ. ఇది హ్యాండ్స్ పొజిషన్. మా చేతులు ఎంత వీలైతే అంత పైకి. నాస్టిల్స్ని మధ్యలో క్లోజ్ చేయాలి.
ఇలా క్లోజ్ చేసి ఉంచడం షడ్ముఖి ముద్ర. ప్లావని ప్రాణాయామ ఈ ముద్ర ఇలాగే ఉంచుతూ కొత్త వాళ్ళు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు కంటిన్యూ. నోటితో బ్రీత్ ఇన్, నోటితోనే బ్రీత్ అవుట్. ముక్కు అస్సలు తెరవాల్సిన పని లేదు. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు కూడా ముక్కుతో పని లేదు. ముక్కు అసలు ఓపెన్ చేయదు. నోటితోనే బ్రీత్ ఇన్, నోటితోనే బ్రీత్ అవుట్. తల పైకి వెళ్తూ బ్రీత్ ఇన్, తల కిందకు వస్తూ బ్రీత్ అవుట్. కంటిన్యూ. గాలి పీల్చడం, వదిలిపెట్టడం రెండు ఫోర్స్గా చేయండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నన్ను స్ట్రైట్గా తల కిందకు వస్తున్నప్పుడు తల ఒక్కటే బెండ్ చేయండి, నడుము కాదు. నడుము స్ట్రైట్గానే ఉంచాలి, నడుమేమి కలపొద్దు. తల ఒక్కటే పైకి కిందకి. బలంగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ప్లావని ప్రాణాయామ. ప్లావనం అంటే డ్రింక్, తాగడం. మనం గాలిని బలంగా త్రాగి గాలిని బలంగా వామిటింగ్ చేసుకోవాలి. గాలిని పూర్తిగా తాగుతూ నోటి ద్వారా తీసుకోవడం వల్ల గాలి పొట్ట లోపలికి వెళ్తుంది. మనం ముక్కు ద్వారా తీసుకోవడం ద్వారా ఎక్కువ చెస్ట్కి వెళ్తుంది. ఇక్కడ నోటి ద్వారా తీసుకోవడం ద్వారా పొట్ట భాగాలకి, ప్రేగుల్లోకి గాలి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్లావని ప్రాణాయామ అపాన వాయువుని సమతుల్యం చేస్తుంది. గ్యాస్ట్రిక్స్ అవి రాకుండా చేస్తుంది. ఫోర్స్గా బ్రీత్ అవుట్. లాస్ట్ 3 రౌండ్స్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంటిన్యూ. అయిపోయిన వెంటనే కళ్ళు తెరవద్దు. ప్లావని ప్రాణాయామం అయిపోతే హ్యాండ్స్ రిలాక్స్, కళ్ళు తెరవద్దు. ఇప్పుడు చేస్తున్న అయ్యాక లాస్ట్ రౌండ్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్, కళ్ళు తెరవద్దు. హ్యాండ్స్ రిలాక్స్, కళ్ళు తెరవద్దు. రెండు చేతులు చిన్ ముద్ర. చూపుడు వేలు, బొటన వేలు టచ్ చేస్తూ చిన్ ముద్ర. రెండు చేతులు విడివిడిగా మోకాళ్ళ మీద ఉంచుతూ నడుం స్ట్రైట్గా, చిన్ ముద్ర. నడుం స్ట్రైట్గా. రెండు కనుబొమ్మల మధ్య ఫోకస్. ధారణ. రెండు కనుబొమ్మల మధ్య ఇంకొంచెం ఫోకస్ చేయాలి. అగైన్ ఫోకస్. 10. కళ్ళు తెరవద్దు. 9, 8, 7, 6. ఇంకొంచెం ఫోకస్ చేయాలి. 5, 4, 3, 2, 1. నమస్కార పోర్చర్. 3 times ఓంకారం. డీప్ బ్రీత్ ఇన్. Again, deep breathe in. Last time. Rough our hands. కొంచెం ఫాస్ట్గా. 6, 5,
4 3 2 1. Relax. Touch your body. Relax. Legs relax. యుక్తమైన ఆహారం తీసుకోవాలి. మనం సరైన ఆహారం మన ఇంట్లో ఉండింది, అలాగే నిలవ ఎక్కువ లేని ఆహారం, ఈ రెండు పాటించడం వల్ల. మూడోది, ఎక్కువ తీసుకోకూడదు. మనం ఎంత యుక్తమైన ఆహారం అయినా సరే, ఎంత మంచి ఆహారం అయినా సరే ఒకేసారి ఎక్కువ తీసుకోవద్దు. ఈ మూడు పాటిస్తే సరిపోతుంది. సరైన ఆహారం, సరైన మోతాదులో, నిల్వలేని ఆహారం, ఎక్కువ నిల్వ ఉన్న ఆహారాలు తీసుకోవద్దు. అవి తగ్గించండి. ఫ్రెష్గా ఉండేవి, ఇంట్లో వండినవి ఒకేసారి ఎక్కువ తీసుకోకుండా ఈ 3 నియమాలు పాటిస్తూ ఆహారం తీసుకోవడం ద్వారా మన శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది. నమస్తే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మీయుల ఆరోగ్యం కోసం షేర్ చేయండి.